కొబ్బరి తోటలో ఫార్మర్స్‌కి తెలియకనే ఈ వుడ్ పీకర్ అనేసి ఒక పక్షి వచ్చి ఇట్లా హోల్స్‌లా చేసేస్తదనమాట. చూడండి అసలు సగం కొబ్బరి చెట్టుని హోల్స్‌లా చేసుకొని ఈ చలికాలం, వర్షాకాలం అప్పుడు ఆ పక్షి వచ్చి లోపల స్టే చేసుకుంటదనమాట. ఇలా చేస్తే మన కొబ్బరి చెట్టు పాడైతది గదా! కరెక్టా కాదా? సో, అందుకనే దీనికి మనం ఏం చేయొచ్చు అని అడిగితే, సో, మనం ఏదైనా ఫంగిసైడ్ కానీ, సో, అలాంటియేమన్నా తీసి దీని లోపల ఏసి సిమెంటు, మట్టి అలా కలిపి ఏసేదన్నా ఏమి ఇబ్బంది అనేది దీనికి కాదనమాట. లేదంటే ఫంగిసైడు అంతా లోపలేసి, ఈ ఆవు పేడున్నాయి కదా! లోపలేసి ఒక బట్టుంటే ఏసి కట్టేస్తే మనకి హోల్ అనేది క్లోజ్ అయిపోద్దనమాట. దీనివల్ల చాలామంది తోటల్లో చాలా ఇబ్బందులయిపోతుందనమాట. కంటికి తెలియకనే కొబ్బరి చెట్టుని మనకి ఆ పక్షి వచ్చి మనల్ని అంటే కొబ్బరి చెట్టుని కొట్టేస్తదనమాట. సో, దాన్ని జాగ్రత్తగా చూసి చేసుకోవాలనమాట. ఎందుకు పక్షి వచ్చి ఇలా కొడతది? కొబ్బరి చెట్టు స్ట్రాంగ్ అనేసి కొంతమంది అడిగేయచ్చు. ఏదైనా డిసీజ్ వచ్చిన కొబ్బరి చెట్టు, ఎక్కడైనా వీక్ ఉన్న కొబ్బరి చెట్టు లేదా ఎక్కడైనా స్ట్రెస్ అయిన కొబ్బరి చెట్టుని చూసి అది తాకి ఇట్లా హోల్స్‌లా చేసి చలికాలం, వర్షాకాలం ఉండడానికి కోసం, ఇల్లు చేసుకోవడానికి కోసం ఇలా చేస్తదనమాట.